టీ తాగు అంటున్నాడు. ఇక్కడ నేను టీ తాగేది ఏంది ప్రభువా? సరే తప్పక దిగి టీ తాగడానికి టీ అడిగాడు. ఓ చొక్కా లేని అబ్బాయి, బల్లి వేసుకున్న అబ్బాయి ఆ టీ తీసుకొని వచ్చి అయ్యగారు ఇదిగోండి టీ అని ఇచ్చాడు. ఆ టీ తీసుకునేటప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మరలా చెప్తున్నాడు, ఇదిగో ఈ అబ్బాయికి స్వార్థ చెప్పు, ఈ అబ్బాయికి స్వార్థ చెప్పు, ఈ అబ్బాయికి స్వార్థ చెప్పు అంటున్నాడు. ప్రభు ఏంది ప్రభు, అక్కడ 30,000 మంది కూర్చుని ఉన్నారు, ఇక్కడ ఒకడే. అక్కడ చెప్తే మినిమం 100-200 మంది బాప్తిసం పొందే అవకాశం ఉంది. మార్పుకు గురవుతారు. చెప్తాను, వదిలేను, అవకాశం పోగొట్టుకున్నాయో వచ్చి చెబుతా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయికి చెప్పి వెళ్తా, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతా అన్నాడు. సరే నీ ఇష్టం పో అన్నాడు దేవుడు. కారు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, బలిపీఠం ఎక్కాడు. ఆ గొప్ప దైవజనుడు మన మధ్యకి వచ్చాడు. వేసరిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామంటే అందరూ చప్పట్లు కొట్టారు. వచ్చాడు, మైక్ తీసుకున్నాడు. ఈ మైక్ తీసుకున్నప్పటి నుంచి లక్షల మందిలో ప్రసంగాలు చేసిన వ్యక్తి గడగడలాడిపోతున్నాడు. వణుకు వస్తుంది, నడిపింపు రాట్లా. ఏం చెప్పాలనుకున్నాడు దాన్ని మర్చిపోయాడు, గుర్తులేదు, మైండ్లో మొత్తం పోయింది.